హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు వీడియోలో కొత్త నోటిఫికేషన్ గురించి చెప్తానండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను, చూడండి. ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే మన కోసం రిలీజ్ అయిందండి. మొత్తం 3131 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఎలాంటి నోటిఫికేషన్స్, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజ్ ఎంత, అన్ని వివరాలు చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో మన కోసం రిలీజ్ చేసిన డేట్స్ ఏంటి అంటే, దీనికి అప్లోడ్ చేయడానికి డేట్స్ 23rd June 2025 నుంచి 18th July 2025 వరకు ఉన్నాయండి. లాస్ట్ డేట్ 18th July అండి. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి 19th July వరకు టైం ఉందండి. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఈ 18th July నుంచి 19th July వరకు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఒకవేళ లేట్ అయితే. అండ్ కరెక్షన్స్కి ఏమో 23rd July నుంచి 24th 2 days ఇచ్చారు. ఎగ్జామ్స్ వచ్చి సెప్టెంబర్లో ఉండొచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఏమో February March నెక్స్ట్ ఇయర్ ఉంటాయండి. సో ఒకసారి మెయిన్స్కి ఈ ప్రిలిమ్స్కి మధ్యన దగ్గరగా 6 months 4 months అయితే కంపల్సరీ గ్యాప్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి కూడా మీకు చాలా బాగుంటుందండి. అండ్ లోవర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ అసిస్టెంట్స్ లెవెల్లో ఈ జాబ్స్ అయితే పడ్డాయండి. స్టెనోగ్రాఫర్స్కి, అన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి, అన్నిటికి ఈ జాబ్స్ అయితే పడినాయి. దీనికి సంబంధించిన శాలరీస్ కూడా మనకి ఈ పే స్కేల్ గ్రేడ్ ఏ పే స్కేల్లో ఇస్తారండి. గ్రేడ్ ఏ లెవెల్లో ఉంటాయి కాబట్టి జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ పోస్టింగ్లా ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వైజ్. సో ఈ జాబ్స్ని అస్సలు మిస్ కాకండి. లోవర్ డివిజన్ క్లర్క్స్ అంటే మనం చేసేది చిన్న వర్కే ఉంటుందండి, కానీ మనకి పే స్కేల్ మాత్రం హై లెవెల్లోనే ఉంటుంది. ఇంకోండి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు 63,000 వరకు పే స్కేల్ ఉండొచ్చు. అంటే మీరు ఒక్కసారి చూసుకోండి ఎంతవరకు టీఏ, డిఏ, అలవెన్సెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఈ జాబ్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఈ మంచి పే స్కేల్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ మీకు కావాలి అంటే ఈ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 27 years వరకు జనరల్ కేటగిరీ పీపుల్కి ఉంటుందండి. అంటే ఓసీ వాళ్ళకి ఎస్సీ బీసీ వాళ్ళకి 30 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 32 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 37 years వరకు ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి. డిఫరెంట్ గ్రేడ్స్లో మీకు డిఫరెంట్ మినిస్ట్రీస్కి అండ్ కరెంట్ అఫైర్స్కి, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ స్టాఫ్ సెలెక్షన్, ఇలా డిఫరెంట్ వాటిల్లో మనకి ఈ పోస్టులు అనేవి పడినాయి కాబట్టి వీటిని ఎక్కడా మిస్ అవ్వద్దండి. మనకి 12th standard ఉంటే సరిపోతుంది క్వాలిఫికేషన్. అంటే ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటరే కాబట్టి మీరు దీన్ని మిస్ చేసుకోకండి. అండ్ ఎలా అప్లై చేయాలంటే దానికి ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ ఉంటుందండి. ఇంకోండి ssc.gov.in, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఓటీపీఆర్ తెచ్చుకుని, అంటే 1-time పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ 1-time పాస్వర్డ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి జనరల్ పీపుల్కి 100 rupees, మిగిలిన వాళ్ళు ఎవరికి ఫీ లేదండి. అంటే ఉమెన్స్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కానీ నో ఫీజు. జనరల్లో మేల్ క్యాండిడేట్స్కి ఫీజ్ 100 rupees ఉంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి మనకి సౌత్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు ఇవన్నీ ఉంటాయి. ఇందులో మనకు వచ్చేసి కాకినాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నము, ఈ విజయవాడ ఉన్నాయండి. అయితే తెలంగాణ వాళ్ళకి వచ్చేసి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఇవి ఉన్నాయండి. ఇంకోండి ఎగ్జామినేషన్ టైప్స్ వచ్చి స్టేజ్ 1 Tier 1 ఎగ్జామ్ అంటే ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్, లైక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా. ఈ ఎగ్జామ్కి మనం కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మాత్రం మెయిన్స్ ఎగ్జామ్కి కేటగిరైజ్ చేస్తారు. దీంట్లో ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ 4 partsలో ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, హాఫ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మీరు బాగా ప్రిపేర్ అయ్యి సెప్టెంబర్ వరకు మనకి టైం ఉందంటే 3 నెలలు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ప్రిలిమ్స్ని కొట్టాలి అనుకుంటే
ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుందండి. తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా 2 డివిజన్స్‌లో జరుగుతుంది. అంటే సెక్షన్ 1లో మళ్ళీ సేమ్ జనరల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అలా ఉంటాయి. అండ్ తర్వాత సెక్షన్ 2లో మీ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డా, లేకపోతే స్టెనోగ్రఫీ అయితే స్టెనోగ్రఫీ బేస్డా, టైపింగ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అనేది కేటగరైజ్ చేస్తారు. కానీ ఇన్ని టెస్ట్‌లున్నాయి. ఇది చాలా సింపుల్‌గానే మనం క్రాక్ చేయొచ్చండి. ఎందుకంటే మీరు మామూలుగా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్మల్ లెవెల్‌లోనే ఉంటుంది. లైక్ మీకు ఏ బ్యాంకింగ్ సెక్టార్ లెవెల్ అంత కష్టమైతే ఉండదు. ఈజీగానే ఉంటుంది. కానీ టైం మేనేజ్ చేసుకోవడం అనేది రావాలి. అండ్ నెగెటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. సో, దాన్ని కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. ఆల్ సెక్షన్స్ క్వాలిఫై అయ్యి ఉండాలి. అంటే ఒక సెక్షన్‌లో ఎక్కువ మార్కులొచ్చినా, ఇంకొక సెక్షన్‌లో క్వాలిఫై అవ్వకపోతే మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవ్వరు కాబట్టి అన్ని సెక్షన్స్‌ని మీ వరకు మీరు చేసుకొని, క్వాలిఫై చేసుకొని మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయగలుగుతారు. ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మీ లైఫ్ వన్ టైమ్ సెటిల్‌మెంట్ లాగా మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు. లేటెస్ట్‌గా బ్యాంకింగ్, గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ పోస్ట్‌లని అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎలాంటి పే స్కేల్ మంచి పే స్కేల్ ఉంటుంది. మంచి నెక్స్ట్ టైమ్ కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నాయి కాబట్టి వస్తుంది. మీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మీకు తెలుగులో కావాలి అనుకున్నా కూడా తెలుగు లాంగ్వేజ్‌కి ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ కోడ్స్ ఉన్నాయి. తెలుగు చూడండి 22 కోడ్. అలా మీ కోడ్‌ని ఎగ్జామ్‌లో అప్లై చేసుకునేటప్పుడే చూడాలి. ఇంగోండి దీనికి ఎగ్జామినేషన్‌కి డేట్స్ అండ్ ఎగ్జామ్ వెబ్సైట్ వచ్చి ssc.gov.in ఇందులో మీరు అప్లై చేసుకొని ఉంటే సరిపోతుందండి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా నా ఛానల్‌లో వీడియోస్ కొంచెం లేట్ అయ్యాయండి. కానీ ఇక ముందు నుంచి అలా జరగదు. సో, నా ఛానల్‌ని ఫాలో అయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి బ్యాంకింగ్‌కి సంబంధించిన గానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ అన్ని టైప్ ఆఫ్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాన్ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.